ఈ మధ్యన చెలరేగిన ఒక వివాదం మీకు తెలుసు. ఏంటి? మల్లెపూలు గోడ. ఏమండి? మల్లెపూల వివాదం. ఏంటి ఆ మల్లెపూల వివాదం? సరే, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు మనుష్యులు అన్నట్లుగా ఎవరో ఒక వ్యక్తి మాట్లాడారు. ఏమండి? నిజానికి మల్లెపూలు పెట్టుకోవడం తప్ప? బైబిల్ బట్టి ఆలోచిద్దాం. ఇది సంస్థను బట్టో వ్యక్తిని బట్టో కాదండి. మనమంతా క్రైస్తవులం కాబట్టి మనమంతా బైబిల్ని బట్టి మనల్ని మనం సద్విమర్శ చేసుకోవటం. ఇది ఎవరినో దూషించటం, ఎవరినో తప్పుడుగా మాట్లాడాలని ఉద్దేశించి చెప్పడం కాదండి. మనమంతా ఒక కుటుంబం కాబట్టి కుటుంబంలో బైబిలే మనకు ప్రామాణికం కాబట్టి అందులో ఉన్న ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని మనం సరిదిద్దుకోవాలి. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులే పెట్టుకుంటారు అనేది సరే, ఏ భావంతో అన్నా అది భగ్గుమనిపోయింది మొత్తానికి. నిజానికి ఏంటంటే ఆ ఉన్న ప్రాంతంలో చాలామంది సాయంత్రం అయ్యేసరికి అలా మల్లెపూలు పెట్టుకొని ఏమండి వ్యాపారాల కోసం, ఎందుకు అదొక రకమైన వృత్తి. ఆ వృత్తి కోసం ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా ఈ పడుపు వృత్తి చేసుకునే వాళ్ళు మల్లెపూలు పెట్టుకొని నిలబడ్డం అనేది సర్వసాధారణం. ఓకే, అది వాళ్ళు పెట్టుకున్నారు. అలా అని మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ నేరస్తులా? ఇతర స్త్రీలందరూ కూడా మల్లెపూలు పెట్టుకోకూడదా? అసలు చాలామంది పూలని నిషేధించిన వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నారండి. అవునా కాదా? ఎందుకు పూలు మానేయాలి? పూలా నీ స్వభావాన్ని డిసైడ్ చేసేవి? రంగు బట్టలు ఎందుకు మానేయాలి? బట్టలా నీ స్వభావాన్ని పరిశీలించేవి, దేవుడికి చూపించేవి? నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడిగా దేవుడు నీకు తీర్పు తీరుస్తాడా? నువ్వు పూలు పెట్టుకోకుండా ఉన్నంత మాత్రాన, నియంత్రించుకున్నంత మాత్రాన ఓకే నాకు ఇష్టం లేదండి పూలు, ఓకే నీకు నువ్వైతే మానే. ఇంకా ఎవ్వరూ పెట్టుకోకూడదని నియమావళి కోసం నేను చెబుతున్నాను. ఇతరులు ఎవ్వరూ పెట్టుకోకూడదు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరూ కూడా పూలు పెట్టుకోకూడదు. మనం ఎందుకు నియంత్రించటం? కొందరు గులాబీలు నచ్చుతాయి, కొంతమందికి మల్లెపూలు నచ్చుతాయి, కొంతమందికి చామంతి నచ్చుతుంది, కొంతమంది విరజాజి నచ్చుతాయి. వాసనలను బట్టి, దాని తాలూకా విధానాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది. అందరికీ ఒకే సోప్ ఎందుకు ఇష్టపడతారండి? అందరికీ ఒకే రంగు ఎందుకు ఇష్టపడతారండి? డిఫరెంట్ టేస్ట్లు అనేది ఉంటుంది. అందరికీ కోడి మాంసం నచ్చదు, అందరికీ చేపలు నచ్చవు. సరే, ఎవరికి నచ్చింది వాళ్ళు తినవ్వండి. చాయిసెస్ ఇచ్చాడు కదా దేవుడు. చేప పెట్టాడు, కోడి పెట్టాడు, పక్షి పెట్టాడు, నీకు నచ్చింది తిన్నాయినా అని చెప్పన్నాడు. మల్లెపువ్వు పెట్టాడు, గులాబీ పువ్వు పెట్టాడు, చామంతి పెట్టాడు, బంతి పెట్టాడు, నీకు నచ్చింది తీసుకో తల్లి అని అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పూలు పెట్టుకున్నంత మాత్రాన బజారు మనిషికి ఒక వ్యక్తిని మనం అనటం తప్పు కాదు. ఏమండి? బుట్టడ మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రాన అందరూ నేరస్తులేనా? లేదా మల్లెపూలు పెట్టుకున్న ప్రతి స్త్రీ కూడా క్యారెక్టర్లెస్ ఫెలోవా? అంటే ఆమె ఏమంటారు దాన్ని, పరిశుద్ధత పవిత్రత లేని స్త్రీలా? అలా ఎందుకు అనుకోవాలి? అంటే పూలా డిసైడ్ చేసేవి? ఒక జడలో మోర మల్లెపూల వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పేవి కాదు. నెవర్. మరలా చెప్తున్నాను, బైబిల్ని బట్టి నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి పెట్టుకునే పూలు కాదు ఆమె స్వభావాన్ని చెప్పేవి. ఆమెకంటూ వేరే ఒక స్వభావం ఉంటుంది. అది అంతరంగ స్వభావం, అది హృదయంలో ఉంటుంది. అది ఎవ్వరికీ కనిపించదు. అది కనిపించాలంటే వాళ్ళ పనులలో బయటపడతాయి, క్రియలు. అదే బైబిల్ ఇప్పటివరకు మనం చదువుకున్న మాటలు. అంటే వాళ్ళ స్వభావం ఎప్పుడైతే మారిందో, వాళ్ళ క్రియలు ఎప్పుడైతే మారిపోయో, నీ క్రియలు స్వచ్ఛంగా ఉన్న తర్వాత నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోపోతే ఏంటి? నాకు ఇష్టం అండి మల్లెపూలు అని అన్నారనుకోండి, సరే పెట్టుకో తల్లి. ఎందుకోనంటే నాకు నచ్చవండి, అలర్జీ అండి నాకు మల్లెపూలు, గులాబీ పూలు అంటే ఇష్టం. ఓకే అమ్మ, నీకు నచ్చింది పెట్టుకో. ఎక్కడా కూడా బైబిల్ అనేది ఎవరిని నియంత్రించదు. ఈ విషయంలో ఇలాగే ఉండు, ఈ విషయంలో ఇలాగే చెయ్యు. మరి ముఖ్యంగా శరీర సంబంధమైనది, వెలుపటికి సంబంధించిన దేని మీద నో రిస్ట్రిక్షన్. నో రిస్ట్రిక్షన్ అంటే నా ఉద్దేశం బట్టలిపి తిరగమని కాదు అక్కడ ఉద్దేశం. ఏమండి? తగు మాత్రం. బైబిల్లో ఆ మాట మనం చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే, ఏమండి? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, జడలల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుటయును, వస్త్రములు ధరించుకొనుటయును. వెలుపటి అలంకారం అనేది ఉంది. వెలుపటి అలంకారం, మిమ్మల్ని మీరు చక్కగా అందంగా కనబడడానికి పౌడర్ రాసుకుంటారు, పూలు పెట్టుకుంటారు,
ఏమండి? గాజులు వేసుకుంటారు, పురుషులైతే మంచి మంచి రంగురంగుల బట్టలు వేసుకుంటారు. ఓకే, మీరు ఎలాగైనా తయారవ్వండి అనే వెలుపటి అలంకారం అసలు అది కాదు కదా. అలంకారముగా ఉండక ఇక్కడ చెప్తున్నాడు చూడండి, స్వభావం చెప్తున్నాడు. అంటే నాకు నచ్చేది ఏంటో తెలుసా, నువ్వు మలుపులు పెట్టుకున్నావా లేదన్నది కాదు, నువ్వు ఎర్ర బట్టలు వేసుకున్నావా, తెల్ల బట్టలు వేసుకున్నావా, పచ్చని బట్టలు వేసుకున్నావు అన్నది కాదు నాకు కావాల్సింది. అంటే దేవుడు ఎంత మంచి ఓపెన్ మైండ్తో, మంచి స్వభావంతో దేవుడు ఆలోచిస్తున్నాడు చూడండి తన పిల్లల పట్ల. ఏమంటున్నాడు ఆయన? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణం 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 నీ యొక్క ఆలోచన విధానం, ఆ గుణమనే అక్షయ అలంకారం. అక్షయము అనగా ఎప్పుడూ నశించిపోనిది, కంటికి కనిపించనిది, దేవుడు మాత్రమే చూసి అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. మీ హృదయం, దాని అంతరంగం, దాని యొక్క స్వభావము, అది మీకు అలంకారము. అంటే ఇప్పుడు స్త్రీల విషయంలో ఎవరినైనా మన అలంకార విషయంలో నియంత్రించాలని బైబిల్ చెప్తుందా? ఏమండి? లేదండి, లేదు.